వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు మహా పండుగ జరగబోతుంది. అయితే మహానాడుకు ఈరోజు భూపూజ కూడా జరగడం జరిగింది. అయితే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి తదితర విషయాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడారు. సార్ చెప్పండి, ఈరోజు భూమి పూజ జరిగింది. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? మొత్తం ఇక్కడ 2 రోజులు ప్రతినిధుల సభ మహానాడులో జరుగుతుంది. 3వ రోజున బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మొత్తం ఈ కిసాన్ సెజ్ ప్రాంగణం అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా, నగరానికి కొంత దూరం అయినప్పటికి కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారికి ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించాలనే దాంతో ఈ ప్రాంగణాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ 25,000 మందితో ప్రతినిధుల సభ 2 రోజులు జరుగుతుంది. 3వ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా లక్షలాది మంది తరలి వస్తారు. ఈ యొక్క సభ గతానికి భిన్నంగా నెల్లూరు జిల్లా ఒక ప్రతిష్టాత్మకంగా జిల్లా పార్టీ నాయకత్వం అంతా, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా నాయకత్వం అందరూ కలిసి నెల్లూరు జిల్లాకు అవకాశం కల్పించిన దానికి ఇది ఒక నెల్లూరు జిల్లా ఒక మార్క్ చూపించాలనేటువంటి ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంది. తప్పకుండా దీన్ని విజయవంతం చేస్తారు. మొత్తం ఎన్ని లక్షలు రావచ్చు అనుకుంటారు ఈ 3 రోజుల పాటు? లాస్ట్ బహిరంగ సభకి ఇప్పటి వరకైతే దాదాపు 7 లక్షల మంది ఈ యొక్క కార్యక్రమానికి, ఎందుకంటే మొదట్లో మేము 5 లక్షల మంది నెల్లూరు ఉమ్మడి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది నారా లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక మొట్టమొదటి సభ ఈ మహానాడికి పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఉత్సాహం చూపుతున్నారు. అంచనాలకు మించి జరగబోతుంది అనేటువంటి ఆలోచన ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చర్చా కార్యక్రమం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన సమస్యలు కూడా సీఎం దృష్టికి తీసుకుని పోవడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు సంబంధించి ప్రధాన సమస్యలు ఏమైనా తీసుకుని పోయే అవకాశాలు? అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కలెక్టర్ల సమావేశం, అదేవిధంగా పార్టీ సమావేశాలు పార్లమెంటు వారీగా నిర్వహిస్తూ ఆ జిల్లాల అవసరాలని అక్కడ గుర్తించి వాటికి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడులో ఎక్కడ జరిగినా కూడా ఆ నియోజకవర్గమో లేకపోతే ఆ జిల్లా గురించి శాంక్షన్లు అటువంటి ఇది నిరంతర ప్రక్రియ. కానీ నెల్లూరు జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికీకరణ కానీ, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఇరిగేషన్ పరంగా, తాగునీటి పరంగా, ఇక్కడ ఉద్యోగ కల్పన కోసం మాత్రం తప్పకుండా చర్చిస్తాం. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సమగ్ర ప్రణాళికని కలెక్టర్ గారితో అందరితో చర్చించి తయారు చేయమన్నారు. దాన్ని రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందబోతుంది. అంటే 23 నెలలు కూటమి ప్రభుత్వము చాలా సుభిక్షంగా ఉంది, బాగుందని టీడీపీ వాళ్ళు చెప్తుంటే, వైఎస్ఆర్సీపీ జిల్లా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అగ్రెసివ్గా మీ మీద విమర్శల బాణాలు అయితే కురిపిస్తున్నారు. దాని ఏమన్నా? ప్రతిపక్ష నాయకుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని కాక ఎవరిని తిడతాడు? ఆయనకి ఏమి చూసినా కూడా బులుగు రంగు తప్పితే ఇంకేం కనిపిదు ఆయనకి. ఇప్పుడే నిర్ణయించేశారు ఆయన, ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి రాదని. ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు ఆయన. ఆనాడు మంత్రిగా నెల్లూరు జిల్లా మొత్తం స్వీప్ చేయబోతున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా 11 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మహానాడు జరిపినా నెల్లూరు జిల్లాలో పార్టీ దెబ్బతినిపోతుంది కాబట్టి మహానాడు ఇక్కడ పెడుతున్నారని చెప్పారు. ఎందుకంటే ఆయన జోష్యం తప్పకుండా ఫలిస్తుంది. 11 సీట్లు తెలుగుదేశం గెలుస్తుంది.